ఇంకా ఒకటి స్పష్టంగా కనబడుతుంది మనకు. ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగానో ఇంకోటి అన్నట్టుగానో ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి. పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ నాయకులకు కూడా, పార్టీలకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా, గత 4-5 రోజులుగా చూడండి, ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు, మోడీకి కితాబిస్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్యన తగాదాలాగా కనబడుతుంది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బి టీం పంచాయతీ లాగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం. మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకులపైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది, ఢిల్లీ చిట్చాట్తోనే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చాడు. వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు. సరే, అందులో ఏం జరిగింది, మరి దేనికి దేనిస్తలేడు, విషయాలు ఎందుకు బయటికి రానిస్తలేడు, మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఆగుతుందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాడు. మోడీకి వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీసు ముందట ధర్నాకు పొమ్మనంటే పోయి మోడీ మీద మాట్లాడి వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు. ఈ 4 రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు కిషన్ రెడ్డి పైన, ఇతర బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకుల పైన. కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు, సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు.